శాంతి గురించి ధ్యానం చేయటంపై పరమహంస యోగానంద గారు ఇలా అన్నారు. శాంతి ఆత్మ నుండి వెలువడుతుంది. అదే నిజమైన ఆనందం వెల్లివిరిసే పవిత్ర ఆంతరిక వాతావరణం. శాంతి బాహ్యంలో పొందగలిగే వస్తువు కాదు. దానిని మనం మన లోపలే కనుగొనటం నేర్చుకోవాలి. ధ్యానం ద్వారా మనం ప్రధానంగా మన స్వస్వభావమైన ఆత్మ యొక్క నిశ్చలత్వం, ఆనందాలలో స్థిరంగా ఉంటాము. భగవంతుని వాస్తవమైన సన్నిధి అయిన ఆ దైవ శాంతిలో పాలుపంచుకుంటాము. అది అవగాహనకు అతీతమైన శాంతి. మనం ధ్యానం మొదలుపెట్టినప్పుడు సరైన ధ్యాన భంగిమలో కూర్చోవటం చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా, గడ్డము నేలకి సమాంతరంగా ఉండాలి. కళ్ళు మూసుకొని శ్రమ లేకుండా మీ దృష్టిని భూమధ్యం, కనుబొమల మధ్య ఉన్న బిందువు వైపుకు నెమ్మదిగా పైకెత్తండి. అది ఏకాగ్రతకు, ఆధ్యాత్మిక నేత్రం లేదా దివ్య జ్ఞానానికి కేంద్రం. నిశ్చలంగా, విశ్రాంతిగా ఉండమని శరీరాన్ని మానసికంగా ఆదేశించండి. శరీరం విశ్రాంతి పొందుతున్నట్లు సచేతనంగా అనుభూతి చెందండి. ప్రాపంచికమైన ఆలోచనలన్నిటినీ పక్కకు పెట్టండి. అన్ని రకాల చింతలను, ఆందోళనలను వదిలిపెట్టి ఆంతరిక ప్రశాంతతను అనుభూతి చెందండి. మనం ఒక ప్రార్థనతో మొదలు పెడదాం. దయచేసి నాతో పాటు చెప్పండి. ఓ పరమాత్మా, నా నిరంతర శాంతి అనే పూజా వేదిక పైనను, గాఢమైన ధ్యానంలో ఉద్భవించే ఆనందంలోనూ నీ సాన్నిధ్యాన్ని కనుగొనటం నాకు నేర్పించుము. ధ్యానభంగిమలో పూర్తిగా నిశ్చలంగా కూర్చోవటాన్ని కొనసాగిస్తూ శరీరాన్ని, మనసును ప్రశాంతంగా చేయటానికి ఉపకరించే ఒక శ్వాస అభ్యాసాన్ని మనం అభ్యసిద్దాము. దృష్టిని, ధ్యాసను భ్రూమధ్యం, కనుబొమల మధ్యనున్న బిందువు వద్ద ఉంచుతూ 2 పర్యాయాలుగా చేసే నిశ్వాసంతో నోటి నుండి శ్వాసను బలంగా వదలండి. తరువాత మొత్తం శరీరాన్ని, పిడికిళ్ళని బిగిస్తూ ముక్కుతో దీర్ఘంగా గాలి పీల్చండి. శ్వాసను కొద్ది సమయం పట్టి ఉంచండి. తర్వాత అన్ని శరీర భాగాలను ఒకేసారి సడలిస్తూ 2 పర్యాయాలుగా చేసే నిశ్వాసంతో నోటి నుండి శ్వాసను బలంగా వదలండి. ఇలా మనం 3 సార్లు చేద్దాము. శ్వాస పీలుస్తూ శరీరాన్ని బిగించండి, నిలిపి ఉంచండి. శ్వాసని వదలండి, శరీరాన్ని సడలించండి. శ్వాసని పీలుస్తూ బిగించండి, నిలిపి ఉంచండి. శ్వాసని వదలండి, సడలించండి.
శ్వాస పీలుస్తూ బిగించండి, నిలిపి ఉంచండి. శ్వాసని వదలండి, సడలించండి. ఇప్పుడు చివరిసారిగా బిగింపు లేకుండా గాలి పీల్చండి, పట్టి ఉంచండి, గాలి వదలండి. ఇక శ్వాస గురించి పూర్తిగా మర్చిపోండి. దానిని లోపలికి బయటకి సహజంగా దానంతట అదే మామూలు శ్వాసక్రియల వలె జరగనివ్వండి. ధ్యాసను ప్రశాంతతకు కేంద్రమైన కనుబొమ్మల మధ్య బిందువు వద్ద స్థిరంగా ఉంచి, ఇప్పుడు మీరు వినబోతున్న పరమహంసజీ మాటలపై మనసును ఏకాగ్రం చెయ్యండి. ఒక ప్రశాంతమైన ఆనందంలో మీ చైతన్యం విస్తరిస్తున్నట్లు మీరు అనుభూతి చెందే వరకు ఈ పదాలపై ధ్యానించండి. ఆంతరికంగా మీ మనస్సును కనుబొమ్మల మధ్యనున్న తీరమే లేని శాంతి సరోవరంపై ఉంచండి. మీ చుట్టూ ఏర్పడుతున్న శాంతి అలల శాశ్వత వలయాన్ని గమనించండి. తదేక దృష్టితో మీరు గమనించిన కొద్దీ మరింతగా శాంతి చిరుతరంగాలు మీ కనుబొమల నుంచి నుదుటికి, నుదుటి నుండి హృదయానికి, మీ శరీరంలోని ప్రతి కణానికి వ్యాపిస్తున్నట్లు మీరు అనుభూతి చెందుతారు. ఇప్పుడు శాంతి జలాలు మీ శరీర తీరాల నుండి పొంగి పొర్లుతూ మీ మనస్సనే విశాల క్షేత్రాన్ని ముంచెత్తి వేస్తున్నాయి. శాంతి వెల్లువ మీ మనోసీమలను దాటి ప్రవహించి అనంతమైన దిశలలో కదులుతూ ఉంది. ప్రశాంతతను, నిశ్చలత్వాన్ని మీ లోపల అనుభూతి చెందండి. విరామం లేని ఆలోచనలు మీ మనసులో ప్రవేశిస్తూ ఉంటే మీ మొత్తం శరీరం, మనసులలో పరివ్యాప్తమై ఉన్న శాంతి, ఆనందం, ప్రేమ అనే భావనకు మీ ఏకాగ్రతను తిరిగి తీసుకురండి. మౌన ధ్యానంలో మనం మరింత లోతుకు వెళుతూ ఉండగా వచ్చే నిశ్చలత్వాన్ని ఆస్వాదించండి. మనం ధ్యానం చేద్దాం.
పరమహంస యోగానంద గారి మాటలు. నేను నిశ్శబ్ద దేవాలయంలో ఉన్నాను. నా శరీరం శాంతితో నిండుతోంది. నా హృదయం శాంతితో నిండుతోంది. శాంతి నా ప్రేమలో నెలకొని ఉంది. లోపల బయట ప్రతి చోటా శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని పరివేష్టించి ఉంది. నా మనుగడలోని క్షణాలన్నిటిలో పరివ్యాప్తమై ఉంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. ఇప్పుడు ఈ దివ్య సంకల్పాన్ని నాతో పాటు చెప్పండి. మొదట సాధారణ స్వరంలో, తర్వాత మెల్లగా, ఆపైన గుసగుసగా, చివరగా మానసికంగా చెప్పండి. ఈ పదాల అంతరార్థంలో మీరు లీనమైపోయి వాటిని వాస్తవమైన అనుభవంగా మార్చుకునే వరకు వాటిపై మనస్సును ఏకాగ్రం చెయ్యండి. నేను నిశ్శబ్ద దేవాలయంలో ఉన్నాను. నా శరీరం శాంతితో నిండుతోంది. నా హృదయం శాంతితో నిండుతోంది. శాంతి నా ప్రేమలో నెలకొని ఉంది. లోపల బయట ప్రతి చోటా శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని పరివేష్టించి ఉంది. నా మనుగడలోని క్షణాలన్నిటిలో పరివ్యాప్తమై ఉంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. నేను నిశ్శబ్ద దేవాలయంలో ఉన్నాను. నా శరీరం శాంతితో నిండుతోంది. నా హృదయం శాంతితో నిండుతోంది. శాంతి నా ప్రేమలో నెలకొని ఉంది. లోపల బయట ప్రతి చోటా శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని పరివేష్టించి ఉంది. నా మనుగడలోని క్షణాలన్నిటిలో పరివ్యాప్తమై ఉంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. నేను నిశ్శబ్ద దేవాలయంలో ఉన్నాను. నా శరీరం శాంతితో నిండుతోంది. నా హృదయం శాంతితో నిండుతోంది. శాంతి నా ప్రేమలో నెలకొని ఉంది. లోపల బయట ప్రతి చోటా శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని పరివేష్టించి ఉంది. నా మనుగడలోని క్షణాలన్నిటిలో పరివ్యాప్తమై ఉంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. ఇప్పుడు మానసికంగా మాత్రమే పలకండి. నేను నిశ్శబ్ద దేవాలయంలో ఉన్నాను.
నా శరీరం శాంతితో నిండుతోంది. నా హృదయం శాంతితో నిండుతోంది. శాంతి నా ప్రేమలో నెలకొని ఉంది. లోపల బయట ప్రతి చోటా శాంతి. అనంతమైన శాంతి నా జీవితాన్ని పరివేష్టించి ఉంది. నా మనుగడలోని క్షణాలన్నిటిలో పరివ్యాప్తమై ఉంది. నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి, నా దేశానికి శాంతి, నా ప్రపంచానికి శాంతి, నా విశ్వానికి శాంతి. మనం ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. మీరు ఈ ధ్యానాన్ని ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాము. ఈ ధ్యానంలో మీరు పొందిన శాంతి యొక్క అనుభూతిని రోజంతా నిలుపుకొని ఉండండి. మీకు సమయం దొరికినప్పుడల్లా ఈ నిర్దేశిత ధ్యానాన్ని మళ్ళీ మళ్ళీ సందర్శించమని, మీ అంతట మీరు ఎక్కువ సమయం సాధన చెయ్యమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మీ ఆత్మలో ఎప్పుడూ నెలకొని ఉన్న శాంతి, ఆనందాలతో మీ జీవితం నిండిపోవునుగాక.